ఔత్సాహిక గీత రచయితలకు మౌనశ్రీ మల్లికి నమస్కారం. గీత రచయితలకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఊహాశక్తి. సరికొత్తగా ఊహలు చేయడం. మరి ఈ ఊహాశక్తి పెరగాలంటే ఏం చేయాలి? అందుకోసం 2 పుస్తకాలు చదవాలి. అదేంటంటే అందులో ఒకటి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి 'ఋతుచక్రం' అనేటువంటి గేయ కావ్యాన్ని ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవాలి? అంటే అందులో అద్భుతమైనటువంటి ఋతువర్ణనలు ఉంటాయి. 6 ఋతువుల వర్ణనలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని మనిషి జీవనానికి అన్వయం చేసే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మరొక పుస్తకం ఉంటుంది. మహాకవి శేషేంద్ర రాసినటువంటి పుస్తకం. అదేంటంటే 'ఋతుఘోష'. ఆ కావ్యం కూడా మీరు తప్పకుండా చదవాలి. దీంట్లో అంటే మరి దీన్ని చదవడం వల్ల ఏంటంటే దీంట్లో కూడా అద్భుతమైన ఋతువర్ణనలుంటాయి. ఈ ఋతువర్ణనలు తెలియడమే కాకుండా భాషా వికాసం జరుగుతుంది ఇది చదవడం వలన. ఈ 2 పుస్తకాలు గనక మీరు చదివితే, మీ ఊహాశక్తి అంటే ప్రాకృతిక పరమైనటువంటి అనేక విషయాలు మీకు తెలుస్తాయి. మీ ఊహాశక్తి చాలా వరకు పెరుగుతుంది. మీరు ఎటువంటి ప్రేమ గీతమైనా, లేకుంటే విషాద గీతమైనా, ఆ అద్భుతమైన వర్ణనల ఉపమానాలు తీసుకొని మీరు అద్భుతమైనటువంటి గీతాలను రాసేటువంటి అవకాశం ఉంది. సో, ఈ 2 పుస్తకాలు మీరు చదవండి. ఒకటి 'సినారె ఋతుచక్రం', రెండవది 'శేషేంద్ర ఋతుఘోష'. ఈ 2 పుస్తకాలు చదవండి. చాలా మంచి విషయం చెప్పాను గదా! లైక్ చేయడం గానీ, కామెంట్ చేయడం గానీ, లేదా షేర్ చేయడం గానీ చేయొచ్చుగా?